ఇద్దరు లైన్ లో ఉండండి, ఇద్దరు లైన్. యానాదయ్య గారు ఒక్క నిమిషం ఆగాలి సార్ దయచేసి ప్లీజ్. ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు. గతంలో కూడా టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు, ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. భానుప్రకాష్ రెడ్డి గారు, గతంలో తప్పు జరిగింది, పరకామని చోరీ చేసిన వ్యక్తి రవికుమార్ కుటుంబ సభ్యులు ఆస్తులు మొత్తం మళ్ళీ టీటీడీకి అప్పగించేశారు. అక్కడికి అది జరిగిపోయింది అంటే దాదాపు 100 కోట్ల విలువైన ఆస్తులు ఇచ్చేశారు. కాబట్టి ఇంకా కోర్టుకు వెళ్తే ఇంకా అది ఎప్పుడు తేలేదో వాళ్ళు పశ్చాత్తాపడి ఇవన్నీ చేశారన్న అంశాన్ని ఇప్పుడు వైసీపీ కానీ వైసీపీ హయాంలో టీటీడీ బోర్డు సభ్యులుగా పనిచేసిన యానాదయ్య గారు అంటున్న మాట. మన హైకోర్టు ఏమి ఇచ్చిందో మనం ఆల్రెడీ ఆ రోజు మీరు మాట్లాడారు డిబేట్లో. ఏం చెప్తుంది అంటే సిట్ విచారణ కాదు, నిజంగా తప్పు జరుగుంటే సిబిఐ విచారణకు ఆదేశించమని వైసీపీ డిమాండ్ చేస్తుంది. సతీష్ అన్న, మీకు ప్యానెల్ నుండి యానాదయ్య గారికి, మిత్రుడు సప్తగిరి ప్రసాద్ కి నమస్కారాలు. నమస్తే అన్న. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఖజానాకే భద్రత లేకుండా చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. యానాదయ్య గారు గతంలో ధర్మకర్తల మండలి సభ్యుడిగా, స్వామివారి సేవకుడిగా పనిచేశారు. నేను వారిని ఒకటే అడగదలుచుకున్నా మీ ద్వారా. ఇప్పుడు మీ ఇంట్లో దొంగతనం జరిగింది, దొంగొచ్చి విలువైనటువంటి బంగారు వజ్రాలు డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. పక్కింటోటి దగ్గర పోయి, లేదు నాకు మీరు బాగా తెలుసు కదా ఆయన, నేను మొత్తం ఆయనకి ఇచ్చేస్తాను, నా మీద కేసు పెట్టకుండా తప్పించేయండి, మీకు సగమిస్తా, పక్కింటి ఆయనకి సగమిస్తా, కాబట్టి మీరు దీన్ని కేసు రాజీ చేయండి అంటే యానాదయ్య గారు ఒప్పుకుంటారా? మన ఇంట్లో జరిగితేనే మనం ఒప్పుకోమే. అంటే పక్కింటి ఆయనకి సగం ఇవ్వలేదు అని ఆ పక్కింటి ఆయన ఒకవేళ ఇచ్చినట్టు నిరూపిస్తే తల నరుక్కుంటామని చెప్తున్నాడు. ఈ తలద్దు, కాళ్ళు చేతులు మాకొద్దు, మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఆధారాలతో మాట్లాడుతున్నాను. ఆ రోజు విజిలెన్స్ రిపోర్ట్ లో పోలీస్ అధికారుల నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా మేము ఈ కేసుని రోకాలతో రాజీకి వెళ్ళాము. మాకు అర్థం కాలేదు పోలీసు అధికారులు ఎందుకు ఇంత తీవ్రమైన ఒత్తిడి పెట్టారని చెప్పి విజిలెన్స్ నివేదిక, ఏదో 10 టీవీనో భానురివ్యూ నివేదిక కాదు. కరుణాకర్ రెడ్డి గారు నాకు సంబంధం లేదు, నేను అధ్యక్షుడు కాదు ఆ టైంలో అంటున్నారు. కేసు దొంగతనం జరిగినటువంటి రోజు వారు ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఉన్నారు. దాన్ని ఛార్జ్ షీట్ వేసిన రోజు ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా ఉన్నారు. ఈ లోక్ అదాలత్లో ఈ ప్రాపర్టీస్ అన్ని మార్చుకున్న రోజు వారు ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఉన్నారు. మీరు ఆ రోజు ఎందుకు చెప్పలేదు దొంగతనం అయింది, నేను రాజీ చేశాను, స్వామివారి పెట్టి ఇంత రాయిచ్చానని మీరు ఎందుకు ఆ రోజు వచ్చి భక్తుల ముందు చెప్పలేదు కరుణాకర్ రెడ్డి గారు? ఈ రోజు ఎందుకు మేము లేవనెత్తిన తర్వాత ఆధారాలతో పాటు భక్తుల ముందు పెట్టిన తర్వాత ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ రోజు మీరు చేసినట్టు ఘనకార్యం ఆ రోజు ఎందుకు చెప్పలేదు? కాబట్టి ఇది చెట్టు కింద పంచాయతీ చేసేది కాదు, అసలు ఇది కాంపౌండబుల్ కేసే కాదు, ఇది కాంపౌండబుల్ కేసే కాదు. కేసు కానప్పుడు మీరు ఎందుకు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేస్తారు? సిబిఐకి ఇవ్వచ్చు కదా అంటున్నారు. సిబిఐకి ఇస్తేనే నిజాలు బయటకు వస్తాయి. సిట్ అంటే ప్రభుత్వం ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ లా ఉంటుంది అని అంటున్నారు. కరుణాకర్ రెడ్డి గారు, సిబిఐ ఎందుకు మీ నాయకుడి మీద సిబిఐ కేసులు ఉన్నాయని చెప్పి మీరు కూడా కావాలని చెప్పి ఏమైనా ఉత్సాహపడుతున్నారా? ఓకే, మీకు ఎస్ఐ స్థాయి అధికారి చాలు విచారణ, ఎస్ఐ చాలు, అవసరం లేదు అంటున్నా. అంత అవసరం లేదు. ఎస్ఐ స్థాయి అధికారి చాలు. ఆధారాలతో పాటు సిబిసిఐడి ఖచ్చితంగా ఇంకోటి చెప్తున్నా యానాదయ్య గారికి, మేము కక్ష సాధింపు ద్వారాతో పనిచేయట్లేదు. మీ మాట వైసీపీ సెక్షన్ ని ఐపీసీ సెక్షన్ వైసీపీ సెక్షన్ చేసే ప్రభుత్వం కాదు. భానుప్రకాష్ గారు, విచారణ జరుగుతుంది. మీకు ఖచ్చితంగా రాబో రోజులు ఎవరు తప్పు చేస్తారో అందరూ జైలుకి వెళ్ళారు. రైట్ ఖచ్చితంగా. ఇప్పుడు దేవుడి సొమ్ము తిన్నవాళ్ళు, దేవుడిని మిస్యూజ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అనేది ఖాయం. కానీ తప్పు చేయలేదని ఒక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అప్పుడు వైసీపీ నేతలు అంటున్నారు. తప్పు జరిగింది, అది సిట్ విచారణలో తేలుస్తామని ఇటు కూటమి నేతలు అంటున్నారు. ఏదేమైనా పరకామణి ఇష్యూ కానీ తిరుపతికి సంబంధించిన అంశాలు కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్నా. చూద్దాం ఈ పరకామణి అసలు దొంగలు ఎవరు, ఏం తేలబోతోంది. అందరితో పాటు నాకు కూడా యాంగ్జైటీ ఉంది. లెట్ us వెయిట్ అండ్ సీ.